నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గజకేసరి యోగం అంటే ఏంటి, చంద్రమంగళ యోగం అంటే ఏంటి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దుపల్లి గారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్తే. సో ఈరోజు మొదటిగా మనం అంటే వసంత పంచమి శుభాకాంక్షలు గురుగారు మీకు ముందుగా. అండ్ దానికంటే ముందు గజకేసరి యోగం అసలు ఏంటండి? అందరికీ నమస్కారం. గురుభ్యో నమః. అలాగే అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ రోజున జ్ఞానానికి సంబంధించినటువంటి అధిదేవత అయినటువంటి సరస్వతి జన్మించిన రోజుగా చెప్తారు. ఓకే, ఎందుకంటే జ్ఞానం ఈ యొక్క సకల చరాచర సృష్టి మొత్తం వ్యాపించి ఉంటుంది. అందుకే గురు శ్లోకంలో కూడా చెప్తారు అఖండ మండలాకారం, అంటే గురువుని అఖండ మండలాకారంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని బోధించి మనకి జ్ఞానాన్ని దర్శింపజేసేవాడు, చీకట్లను తొలగించేవాడు గురువు అని. అలాంటి గురువు చంద్రుడు కలిసి ఉన్నటువంటి యోగాన్ని గజకేసరి యోగంగా చెప్తారు. అంటే మీకు ఒకసారి కూడా చెప్పాను, ఒక అడవిలో అన్ని జంతువులు ఉన్నప్పటికీ ఏనుగు సింహం లేదనుకోండి, దాన్ని గొప్ప అడవిగా చెప్పరు. ఏదో చిట్టడవి, చిన్న అడవి, పెద్ద ఏనుగులు పులులు ఉండవండి, సింహాలు ఉండవండి, ఏవో ఎలుగుబంట్లు, చిన్న చిన్న జీవులు, జింకలు ఉంటాయి అంటారు, ఇలా చెప్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే గొప్ప గజరాజు అంటే ఒక గొప్ప ఇది ఉంటుందన్నమాట. అలా జాతకంలో ఈ గజకేసరి యోగం ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులై ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గొప్ప స్థితిని, గొప్ప గుణగణాలను, గొప్ప ఖ్యాతిని పొందుతారని చెప్తారు. అయితే ఈ గురుచంద్రులు ఈ గజకేసరి యోగం ఎప్పుడు ఏర్పడుతుందంటే గురువు యొక్క స్వస్థానాలైనటువంటి ధనస్సు, మీనంలో, అదే ఉచ్చస్థానమైన కర్కాటకంలో, అలాగే చంద్రుడి యొక్క స్వస్థానమైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కర్కాటకం చంద్రుడి యొక్క స్వస్థానం అక్కడ, అలాగే చంద్రుడు ఉచ్చస్థానమైనటువంటి స్థానంలో కూడా ఈ గజకేసరి యోగం ఉపయోగపడుతుంది. అంటే వృషభంలో కూడా ఉపయోగపడుతుంది, 4 స్థానాల్లో అవుతుంది. అంటే మిగతా వాటిల్లో గజకేసరి యోగం అని చెప్తారు, కానీ కేంద్రాల్లో ఉన్నప్పుడు అది గొప్ప గజకేసరి యోగం కాదు. ఇప్పుడు ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు వృశ్చిక రాశిలో గురుచంద్రులు కలిశారనుకోండి, చంద్రుడు నీచం అంటే ఆ స్థానం చంద్రుడికి బలహీనంగా ఉంటుంది. నీచం అంటే బలహీనం అని అర్థం, అంతే తప్ప అదేదో చెడ్డదని కాదు, అక్కడ బలహీనంగా ఉంటుంది అని అర్థం. ఈ గురుచంద్రుల యొక్క కలయిక అక్కడ కేంద్రం అయి ఉందనుకోండి, 7వ ఇల్లో 10వ ఇల్లో అయి ఉందనుకుందాం, కానీ అది గొప్ప గజకేసరి యోగం కాదు. ఎక్కడ కలిసినా గజకేసరి యోగం అని శాస్త్రం చెప్తున్నప్పటికీ గొప్ప గజకేసరి యోగం మాత్రం గురువు యొక్క స్వస్థానం, ఉచ్చస్థానం, అలాగే చంద్రుడు ఉచ్చస్థానం, స్వస్థానంలోని మాత్రమే ఏర్పడుతుంది. ఇది మాత్రం గజకేసరి యోగం జన్మజాతకంలో ఎవరికి వారికి మాత్రమే ఏర్పడుతుంది, రాసుల్లో ఏర్పడేది కాదు. ఇప్పుడు రాసులకి గజకేసరి యోగం వస్తుంది, ఈ రాశి వాళ్ళు ఆహా ఓహో ఏముండదు. అవన్నీ ఎందుకంటే అలా చెప్తే ఎక్కువ మంది ఉంటారు, ఒక 70 కోట్ల మంది ఒక వీడియో చేసి పెడితే ఓ నా రాశి కూడా ఇందులో ఉంది కదా అని ఎక్కువ మంది చూస్తారని తప్ప వాస్తవం అయితే కాదు. ఇది జన్మజాతకంలో మాత్రమే ఏర్పడుతుంది. ఓకే, మాట్లాడదాం. రాధా గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. సరే అండి, డేటు, టైము, ప్లేస్ చెప్పండి. ప్లేస్ హైదరాబాద్ అండి. డేట్ నవంబర్ 6, 2000 అండి. నవంబర్ 6, 2007. 7 కాదు 2000. ఓకే, 2000. టైం అండి? ఉదయం 10:20. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. 20. ఓకే, ఉదయం. ఓకే అమ్మా, ఏం తెలుసుకోవాలి పాప గురించి? పెళ్లి గురించి, వైవాహిక జీవితం ఎట్లుంటుంది, జాతకం ఎట్లుందని తాను. 6 నవంబర్ 2000 సోమవారం. ఈ పాప జన్మజాతకంలో లగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చేసి ఇది కుంభరాశి, శతభిష నక్షత్రం 2వ పాదం. సప్తమ కేతు ధనుర్లగ్నంలో, కేతు పూర్వాషాఢ శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉంది. ధనుర్లగ్నంలో శుక్రుడు నక్షత్రంలో కేతు ఉన్నందువల్ల ధనుర్లగ్నంలో పుట్టిన వాళ్ళు చక్కగా ఉంటారమ్మా, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను ఒకసారి ఒక షోలో గురుచంద్రుల కలయిక ఉండి ఆ ధనుర్లగ్నం ఉంటే టోరీ అనే ఒక షోలో చెప్పాను అనమాట. రామచంద్రుడి చేతిలో ఆ కోదండం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుందమ్మా మీ పాప అని చెప్పాను. చాలామంది అవునా అన్నారు. నిజమే, ఎందుకంటే ధనుర్లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి గురువు బాగుంటే
చాలా అందంగా ఉంటారు. అందులో శుక్రుడి నక్షత్రంలో కానీ ఒక గ్రహం అన్నా ఉందనుకోండి, వాళ్ళు చుట్టానికి అన్ని విధాల అంటే కలర్లు గిల్లర్లు చూసుకోకండి, వాళ్ళ యొక్క అందం చూసే దృష్టికి కనపడుతుంది, అంత బాగుంటారు. అలాగే ధనుర్లగ్నాధిపతి ఎవరితో ఉన్నారని బట్టి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ 3వ ఇంట్లో చంద్రుడు, 6వ ఇంట్లో గురువు, శని ఇద్దరు వక్రించి ఉన్నారు. సప్తమ రాహు, ఈ సప్తమ రాహు ఈయన పునర్వసులో ఉన్నాడు. అదే ఆరుద్రలో సొంత నక్షత్రంలో ఉంటే అది వేరుగా ఉంటుంది. కానీ గురు నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వైవాహిక జీవితం కోసం అడిగారు కాబట్టి సప్తమాధిపతి లాభంలో ఉన్నప్పటికీ భాగ్యాధిపతి నీచిపడిపోయి ఉండటం, ఆ లాభాధిపతి వ్యయంలో ఉండటం, వ్యయాధిపతి 10వ ఇంట్లో ఉండటం, పరివర్తన యోగాలు చెంది ఉన్నప్పటికీ కూడా జాతకంలో సప్తమ రాహు దోషాన్ని ఇస్తాడు. ఇది గురువు ఇంట్లో ఉన్నందువల్ల, అంటే గురు నక్షత్రంలో, బుధుడి ఇంట్లో గురువు నక్షత్రంలో ఉన్నందువల్ల తప్పకుండా కొంచెం ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. వచ్చేటువంటి వాడు నువ్వు లాగుతా అంటే వాడు కూడా లాగుతాడు, సర్దుకుపోతే సర్దుకుపోతారు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. దానివల్ల ఇబ్బంది కలగకుండా ముందుకెళ్ళాలి. సప్తమ రాహు అంత మంచివాడు కాదు. అది ఆరుద్రలో తన నక్షత్రంలో ఉంటే అది వేరుగా ఉంటుంది. గురు నక్షత్రంలో ఉన్నది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. కుజుని యొక్క అంతర్దశ, దశాంతర దశలు అనుకూలంగా ఉన్నాయి, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే వివాహానికి ఇక్కడ అనుకూలమైన సమయమా అంటే జూన్ వరకు, కానీ అంత మంచి ముహూర్తాలు లేవు. కాబట్టి నేనేం చెప్తానంటే గురువు సింహరాశిలో ఉండంగా మీరు వివాహ ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కాలర్ సుజాత గారు ఉన్నారు, విజయనగరం నుంచి మాట్లాడదాం. నమస్తే అండి సుజాత గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అమ్మా. ఓకే అండి, డేట్, టైమ్, ప్లేస్ చెప్పండి. 2008 మార్చి 24 మార్చి 2008. ప్లేస్ అప్పన్న దొరవలస అండి, పార్వతీపురం. ఎన్ని గంటలకమ్మా? ఎన్ని గంటలకండి? రాత్రి 12:30కి. తెల్లవారితే 24. అవును గురువు గారు, పాదాభివందనం. నమస్తే తల్లి, చెప్పండి, ఏం తెలుసుకోవాలి? మా అబ్బాయి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఆ అబ్బాయికి అని అడుగుదామని చేశాను గురువు గారు. ఈ అబ్బాయి 24 మార్చి 2008 సోమవారం అర్ధరాత్రి 12:30 తెల్లవారితే సోమవారం, ఆదివారం అర్ధరాత్రి. ఇక్కడ లగ్నం ధనుర్లగ్నంలో గురు, ఇందాక ధనుర్లగ్నం, ఇప్పుడు లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఇది మంచిదే, సద్బుద్ధి గుణం అన్నీ బాగుంటాయి, అందులో ఏమీ ఇబ్బంది ఏం లేదు. పూర్వాషాఢ నక్షత్రంలో శుక్రుడు నక్షత్రంలో గురువు ఉన్నాడు. ఇక్కడ జ్ఞానం ఉంటుందమ్మా, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ధనుర్లగ్నంలో గురు హంసమహాపురుష యోగాన్ని కలుగజేస్తాడు. అలాగే 3వ ఇంట్లో శుక్రుడు, బుధుడు, రాహు, విద్యాస్థానంలో రవి, సప్తమంలో కుజుడు దోషంలో, 9వ ఇంట్లో శని, కేతువులు, ఇది కూడా దోషమే. ఎందుకంటే సింహంలో శని, కేతువు కలిసి ఉండటం, తండ్రి స్థానంలో తండ్రి కష్టపడటం, లేదా తండ్రికి దూరంగా ఉండటం, లేదా ఇలాంటి తండ్రి దోషాలు ఉంటాయి. అంటే దాన్ని పితృదోషాలుగా చెప్పబడతాం. తర్వాత లాభంలో చంద్రుడు మంచిదే. రాహులో చంద్రుడు జరుగుతూ ఉన్నాడు. ఈ రాహు దశ నేర్పిస్తుంది. రాహు కుంభంలో మంచివాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది 2028 వరకు మీ వాడు కొంచెం ఎంత తెలివైన వాడైనా కూడా చదువు మీద దృష్టి లేకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 2028 నుంచి 16 సంవత్సరాల పాటు ఉండేటువంటి గురు మహాదశ అతని జీవితంలో అతనికి విద్యాస్థానం, అంటే విద్య జరిగినంత కాలం కూడా అతని యొక్క గురుదశ మంచిగా ఉండబోతుంది. అందుకని ప్రతిరోజు ఈ రాహుదశ ఉన్నంత కాలం కూడా ఇప్పటి నుంచే గురు దక్షిణామూర్తి శ్లోకాన్ని లేదా హైగ్రీవ శ్లోకాన్ని, జ్ఞానానందమయం దేవం ఉంది కదా, అది తప్పకుండా ప్రతిరోజు నేర్పించండి, తద్వారా బాగుంటుంది. ఈరోజు సరస్వతీ పూజ మీరు కూర్చోబెట్టుకొని 12:30 లోపుగా ఏదైనా మీకు ఇష్టమైంది అంటే మీరు పూజించే విధానాన్ని బట్టి మీరు, అది గురు శ్లోకం, అది హైగ్రీవ మంత్రమైనా పర్వాలేదు, అది ఇందాక చెప్పిన నేను అఖండ మండలాకారం కూడా చెప్పినా పర్వాలేదు గురు శ్లోకం, లేదా సరస్వతీదేవి యొక్క శ్లోకం నేర్పినా పర్వాలేదు, లేదా గురుదక్షిణామూర్తి యొక్క శ్లోకం నేర్పినా పర్వాలేదు. ఏదైనా సరే మీరు ఒకటి నేర్పించండి. ఇక మీదట తర్వాత గుచ్చేటువంటి గురు దశ అద్భుతంగా ఉంటుంది, కంగారు పడకండి. గురుగారు, అలాగే గజకేసరి యోగంలోనే చంద్రమంగళ యోగం అంటే ఏంటండి, దాని గురించి చెప్పండి. గజకేసరి యోగం తర్వాత చంద్రమంగళ యోగం వేరు. చంద్రుడు అంటే మనస్కారకుడు,
కుజుడు అంటే మన రక్తబంధానికి, రోషానికి, పౌరుషానికి, అలాగే మనం చేయాలనుకునేటువంటి పట్టుదలకి, వీటన్నిటికీ పేరు. అయితే ఈ చంద్రుడు కుజుడు ఇద్దరూ కలిసి కుజుడు యొక్క స్వస్థానాల్లో ఉన్నా కూడా చంద్రుడికి నీచమై ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశిలో అది కేంద్రమై ఉంటే ఆ నీచ భంగం కలిగి చంద్రుడు చేరటం వల్ల అది పూర్ణ చంద్రుడు అయి ఉంటే అద్భుతమైనటువంటి గజకేసరి యోగంగా మారుతుంది. అలాగే వృశ్చికంలోను, మేషంలోను, అలాగే చంద్రుడు ఇల్లైనటువంటి కర్కాటకంలోను చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చంద్రుడు ఉచ్చ స్థానంలో కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఈ స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు సోదర వర్గం మీద చాలా ప్రేమను చూపిస్తారు. కానీ వీళ్ళు చంద్రమంగళ యోగం ఉన్నటువంటి వాళ్ళు దేన్నైనా సాధించుకోగలిగేటువంటి గొప్ప పట్టుదలతో పాటుగా మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచుకోగలిగితే వాళ్ళ జన్మజాతక రీత్యా చాలా గొప్ప, అంటే మిగతా ప్లానెట్ వేరియేషన్ బట్టి ఫలితాలు మారుతుంటాయి కాబట్టి అయ్యో నాకుందే లేదే అనుకోవద్దు. కానీ నిజంగా చెప్పాలి అంటే చంద్రమంగళ యోగం కూడా చంద్రుడు ఎవరితో, శని చంద్ర యోగం, కుజుడితో చేరితే చంద్రమంగళ యోగం, అలాగే చంద్రుడు గురువుతో చేరితే గజకేసరి యోగం, ఇలాంటి యోగాలన్నీ చక్కగా ఉంటాయి. దానివల్ల ఇబ్బంది లేదు. అలాగే శుక్రచంద్రులు చేరినా కూడా యోగమే. ఎందుకంటే లక్ష్మీ సహోదరులుగా చెప్పబడే శుక్రచంద్రులు కేంద్రాల్లో ఉన్నప్పుడు, వాటి స్వస్థానాల్లో ఉన్నప్పుడు లేదా ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి యోగం స్థానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి కుజుడు బంధానికి, పౌరుషానికి కారకుడు కాబట్టి సోదర వర్గాన్ని చంద్రమంగళ యోగం ఉన్నవాళ్ళు బాగా చూసుకుంటారు. అలా చూసుకునే అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ ఉంటే, వాళ్ళతో అనుబంధంగా ఉంటే మీకు చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కాలర్ శ్రీదేవి గారు ఉన్నారు, కాకినాడ నుంచి మాట్లాడతాం. నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేటు, టైము, ప్లేస్ చెప్పండి. 21/11/2011 అండి. ఓకే అండి. టైం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలకు 2:04 అండి. ఓకే అండి. ప్లేస్ చెప్పండి. కాకినాడ అండి. కాకినాడ. గురుగారితో మాట్లాడండి. చెప్పండి తల్లి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా అమ్మాయికి పెళ్లి సంబంధాల గురించి అండి. మొన్నే ఉద్యోగం మానేసి వచ్చిందండి. అమ్మ 2000 మాకు టైము అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ తప్పు. ఒకసారి చెప్పండి. 28/11. 28 కాదండి, 21. 21 నవంబర్ 2001 2011 అని చెప్పారు ఇందాక, అందుకనే ఆశ్చర్యపోయాను అనమాట. మీరు కంగారు పడితే ఇలా చెబితే నేను తప్పులు చెప్పాల్సి వస్తుంది. 2001 అదే కదా, ఆమె ఎదురు ఆ మొహం నేను, ఆ మొహం ఆమె చూసుకుంటున్నాం, ఇదేంటి అని. ఇక్కడ లగ్నం వచ్చేసి మీన లగ్నం, మకర రాశి, శ్రవణ నక్షత్రం 3వ పాదం. ఓకే, ఇక్కడ లగ్నం నుంచి 3వ ఇంట్లో శని వక్రించి, విద్యాస్థానంలో గురువు వక్రించి రాహుతో, అష్టమంలో శుక్రుడు అలాగే బుధుడు, సప్తమాధిపతి అష్టమంలో దోషాన్ని ఇస్తాడు, తస్మాత్ జాగ్రత్త. 9వ ఇంట్లో ఇక్కడ రవి, 6వ స్థానాధిపతి 9వ ఇంట్లో కూడా దోషమే. అలాగే ఇక్కడ జాతకంలో 10వ ఇంట్లో కేతు, ఏకాదశంలో కుజచంద్రుల యొక్క కలయిక, ఇది మంచిది. లాభంలో అద్భుతమైనటువంటి చంద్రమంగళ యోగం. ఇప్పుడే చెప్తున్నాను కదా, చంద్రమంగళ యోగం కేంద్రం కాకపోయినా ఇక్కడ కోణమైనప్పటికీ కూడా లాభస్థానంలో కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు అద్భుతం అది. ఇది ఇక్కడ ధనుర్లగ్నానికి ధనాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చస్థితిలో ఉండి పంచమాధిపతితో కలిసి ఉండటం చాలా అద్భుతమైన యోగం. ఇది ధనానికి, పుత్ర సంతానానికి, తర్వాత భోగభాగ్యాల విషయంలో ఆ అమ్మాయి సంపాదించుకుంటుంది, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. కానీ ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి అష్టమంలో మిత్రుడితో ఉన్నాడు కాబట్టి మీరు ఆమె ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే సర్దుకోదమ్మా, యుద్ధం చేస్తుంది మీతో సహా, ఆఖరికి తల్లి అయిన మీతో సహా. చివరికి ఏమంటుందంటే, నువ్వు ఇట్లాంటి పెళ్లి చేసి నువ్వు చచ్చిపో, నాకు ప్రశాంతంగా ఉంటుంది అంటది. అలాంటి పని చేయకండి, ఎందుకంటే ఇట్లాంటివి నేను చాలా వింటుంటాను పిల్లల దగ్గర. అలాంటి మాటలు అనిపించుకోకండి. ఆమెకి ఇష్టం లేకుండా మాత్రం చేయకండి తల్లి, మళ్ళీ చెప్తున్నా. లేదో మంచి ఉద్యోగం ఉంది, ఆస్తులు ఉన్నాయి, చేసుకోవే, సుఖపడతావు, ఇలాంటిది అసలు మీరు చెప్పకండి. ఆమెకు నచ్చితేనే మీరు ఇచ్చి చేయడానికి సిద్ధపడండి. అప్పుడు నచ్చి చేసుకుంది అనుకోండి, ఎంత కష్టమైనా నిలబడుతుంది. మీరు ఆమెని ఫోర్స్ చేశారనుకోండి, బాగుంటుంది, చేసుకో అని తల్లిగా మీరు చెప్పారనుకోండి, ఆ తర్వాత ఉంటుంది మీకు మధ్యల మోత, మామూలుగా ఉండదు అనమాట పిల్ల చేతిలో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ పాపతో నచ్చితేనే ఇచ్చి చేయండి. ఇప్పుడు రాహు మహాదశలో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. ఈ శుక్రుడిలో వివాహానికి మీకు ఈ పాప జాతక రీత్యా
ఎందుకంటే గురువు జూన్ 2 నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి మీరు ప్రయత్నం చేయవచ్చు. ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ మార్చి 1వ తారీఖు లోపుగా, అంటే 2027 మార్చి 1వ తారీఖు లోపుగా మీరు వివాహం చేయొచ్చు. కానీ మళ్ళా చెప్తున్నా, ఆ పిల్లని ఫోర్స్ చేస్తే మీ ఇష్టం. ఇంకా అలాగే నెక్స్ట్ కాలర్ రాముడు గారు ఉన్నారు వనపర్తి నుంచి. నమస్తే అండి రాముడు గారు. మేడం, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? కూతురు గురించి మేడం. ఓకే అండి, డేటు, టైము, ప్లేస్ చెప్పండి. 22 22 7వ నెల 2014. 2014. సరే అండి, టైం అండి? 7:14 నైట్. మరొకసారి చెప్పండి. 22 తారీఖు. రాముడు గారు 22 జూలై 2014. ఓకే, టైం ఎప్పుడు అని అడుగుతున్నారు ఆవిడ. టైం 7:40 నైట్. నైట్ 7:40. ఏ ఊర్లో పుట్టారు ఈ పాప? కొల్లాపూర్, మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలి? అదే సార్, మా పాప రాసి డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉంది అని తెలుసుకోవాలని చెప్పాను సార్. అట్లాగే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి లగ్నం మకర లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో లగ్నం నుంచి 3వ ఇంట్లో కేతు, పంచమంలో చంద్రుడు ఉచ్చస్థితిలో, 6వ ఇంట్లో శుక్రబుధుల కలయిక, సప్తమ రవి గురువుల యొక్క కలయిక, అలాగే 9లో రాహు, అలాగే జాతకంలో 10వ ఇంట్లో శని కుజుల యొక్క కలయిక. 2 మహాపురుష యోగాలు ఉన్నటువంటి జాతకం. గురువు ఇచ్చే హంసయోగము, అలాగే శని ఇచ్చేటువంటి శాస మహాపురుష యోగం. కొద్దిగా కొంచెం కష్టపడితే పాప రేపటి జీవితంలో అద్భుతమైనటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా అవుతుంది. మీరు ఆ పాపని ఎంకరేజ్ చేయండి. ఆ పాపకి ఇప్పుడు చిన్నది కాబట్టి, 12 ఏళ్ల వయసే కాబట్టి ఆ పాపకి కొంచెం మీరు సపోర్ట్ చేయగలిగితే అద్భుతాలు సాధించగలిగేటువంటి శక్తి ఉన్న పాప. నేను అతిశయోక్తిగా చెప్పను, ఉంటే చెప్తా, లేకపోతే లేదు నాకు తెలియదని చెప్పేస్తా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని, అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక జిల్లా కలెక్టర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత గొప్ప స్థానానికి, లేదా ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఎందుకంటే శని కుజుల యొక్క కలయిక ఉన్నది. కాబట్టి ఒక గొప్ప స్థానంలో ఉండేటువంటి జాతకం ఆ పాప ఆ రోజు నిర్ణయం అంటే చదువుకునే నిర్ణయాన్ని బట్టి ఆ జాతకంలో అంత గొప్ప యోగాలు ఉన్నాయి. చిన్న దోషాలు కూడా ఉన్నాయి, సరే వాటి గురించి ప్రస్తావన అవసరం లేదు, చిన్న బిడ్డ కాబట్టి బాగా చదివించండి, బాగా సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి ఆ పాపకి ఏమంటారంటే ధైర్యాన్ని ఇవ్వండి. బాగా చదవగలవు నాన్న, ఎక్కడైనా మార్కు తగ్గినా ఏం చేసినా బాధపడుతున్నా ఏం పర్వాలేదురా, నెక్స్ట్ టైం ఖచ్చితంగా నువ్వు బాగా చేయగలవు అని ఒక సపోర్టు తండ్రిగా మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ పాప అద్భుతాలు సృష్టిస్తుంది. నిజం చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి కూతురు ఉన్నందుకు గర్వించాలి మీరు. కాబట్టి ఆ పాపని బాగా సపోర్ట్ చేయండి, బాగా తయారు చేయండి. అలాగే నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఉన్నారండి సూర్యాపేట నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే అండి, డేటు, టైము, ప్లేస్ చెప్పండి. 31 జూలై 31 జూలై 2007. టైము మధ్యాహ్నం 12 అండి. ఓకే అండి, ప్లేస్ చెప్పండి. ఏంటండి? కోదాడ హాస్పిటల్. ఎక్కడ ప్లేస్? కోదాడ. ఓకే అండి, చెప్పండి సార్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? శ్రీనివాస్ గారు సరే, టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. లగ్నం అయింది తులా లగ్నం, రాశి వచ్చేసి ఆ పాపది మకర రాశి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం 2వ పాదం. ధనస్థానంలో గురువు వక్రించి అద్భుతంగా, అలాగే 4వ ఇంట్లో విద్యాస్థాన చంద్రుడు, అలాగే పంచమ రాహు, అష్టమంలో కుజుడు. ఇది వివాహ స్థానాన్ని దోషాన్ని ఇస్తుంది. సప్తమాధిపతి అష్టమంలో దోషాన్ని ఇస్తుంది, కుజ దోషం ఉన్నది. అయితే గురువు దృష్టిలో ఉన్నది కాబట్టి దోష పరిహారం కూడా దొరుకుతుంది. అలాగే 9వ ఇంట్లో బుధుడు అద్భుతంగా లక్ష్మీ యోగంలో, 10వ ఇంట్లో రవి, ఏకాదశంలో శని, శుక్ర, కేతువుల యొక్క కలయిక. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. జాతకంలో ఒక్క కుజదోషం మాత్రమే ఉన్నది. ఈ కుజదోషానికి పరిహారాలు ఉంటాయి, వాటిని చేసుకోమని చెప్పండి. ఏం చేయాలి గురుగారు అంటే నేను ఒకటే చెప్తాను, హనుమాన్ చాలీసా చదువుకోమనండి. డైలీ హనుమాన్ చాలీసా పడుకునే ముందు
ఒకసారి వినటమో చదవటమో చేయమని చెప్పండి, చాలు. అది ఆ పాపకి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి జాతకంలో ఉన్న స్వల్ప దోషాన్ని ఆ చిన్న ప్రయత్నంతో దాటేయవచ్చు. మిగతావంతా కూడా చాలా చక్కగా అన్ని విధాలా బాగున్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏంటి. అలాగే నెక్స్ట్ కాలర్ ఇందిరా గారు ఉన్నారు సూర్యాపేట నుంచి. నమస్తే అండి ఇందిరా గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప చైతన్య మేడం. ఓకే అండి, డేటు టైము ఎక్కడ పుట్టారో చెప్పండి. సూర్యాపేటనే పుట్టింది మేడం. ఓకే అండి, టైం? డేటు 7/10/1998 మేడం. 1998. ఓకే అండి, టైం చెప్పండి. ఉదయం 8:05 మేడం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి తల్లి. సార్ పాప జాతకంలో ఎట్లుంది ఆమె అనేది తెలుసుకున్నామని చేసిన సార్ వివాహం గురించి. ఏమో లగ్నం వచ్చేసమ్మా జన్మ లగ్నం తులా లగ్నం, రాశి వచ్చేసి ఏమిది మేషరాశి, అశ్విని నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ పంచమంలో గురుకేతువుల కలయిక, గురువు వక్రించి, సప్తమంలో శని నీచంలో చంద్రుడితో శని వక్రించి, అలాగే ఏకాదశంలో కుజరాహుల యొక్క కలయిక, 12వ ఇంట్లో రవి బుధ శుక్రుల యొక్క కలయిక. ఇక్కడ జన్మజాతకంలో సప్తమంలో ఉన్నటువంటి శని చంద్రుల వల్ల ఇబ్బంది కలుగుతుందమ్మా. కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా శని సప్తమంలో చంద్రుడితో దశమాధిపతి ఉన్నందువల్ల కొంత మొదట్లో స్వల్పమైనటువంటి దోషాన్ని ఇచ్చి, అది అశ్వినిలో కాకుండా భరణిలో ఉన్నట్టయితే శని మిత్ర నక్షత్రంలో, చంద్రుడు ఎక్కడున్నా కూడా అంటే అశ్విని నక్షత్రంలో ఉన్న ఇంకొక నక్షత్రంలో ఉన్న ఆ సప్తమం కొంచెం వేరుగా మారిపోయి ఉండేది. కానీ ఉన్న నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి శని అశ్విని నక్షత్రంలో ఉన్నందువల్ల ఈ యొక్క జన్మజాతకంలో శనిచంద్ర యోగం ఉన్నప్పటికీ కూడా స్వల్పమైనటువంటి దోషాన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ రవి మహాదశ జరుగుతుంది. రవి లాభాధిపతి అయి వ్యయంలో వ్యయాధిపతితో చేరి ఉన్నందువల్ల నేనేం చెప్తానంటే, ఇక్కడ జన్మజాతకంలో ఆ పాపకి 29వ సంవత్సరంలో వివాహం చేయాలి. ఎందుకంటే ఆ దోషం ఉండటం వల్ల. అంటే 2027 ఆ పాప బర్త్డే అయిన తర్వాత వివాహానికి ప్రయత్నం చేయండి 29వ సంవత్సరంలో. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ సైదాబాను ఉన్నారు అనంతపురం నుంచి. నమస్తే అండి. హలో సైదాబాను గారు. ఓకే అండి, కాల్ కట్ అయిందండి. అలాగే గురుగారు, అంటే ఈరోజు వసంత పంచమి కదా, చాలా మంది అక్షరాభ్యాసం గురించి చేయించుకుంటున్నారు. అంటే ఈ రోజే చేయించాలి, ఇంకెప్పుడు చేయించడానికి వీల్లేదు అన్నట్టుగా భక్తులు తాకిడైతే కనిపిస్తుంది. దానిపైన ఏమంటారు? అది మనుషుల యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుందమ్మా. వాస్తవంగా ఇప్పుడు అన్నప్రాసన ఒకటి చూస్తే మన వాళ్ళు 6వ నెల 6వ రోజు అది ఎలాగ వచ్చినా సరే, అది అష్టం వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా ఆపరు. ఎందుకంటే దానికి అసలు దోషం ఉండదు అన్నట్టుగా. కానీ మన వాళ్ళు ఏంటంటే అక్షరాభ్యాసం అనేసరికి ఈ రోజున వసంత పంచమి రోజున జ్ఞానానికి అధిదేవత అయినటువంటి సరస్వతికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఆమె అనుగ్రహం ఉండటం కోసం వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ రోజే ఎక్కువగా మొదలెట్టిన వాళ్ళు ఇంట్లో మొదలెట్టుకోవచ్చు, అందులో ఏం లేదు. ఎందుకంటే తల్లిని మించినటువంటి దైవం ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరు ఉండరు. ఎందుకంటే భగవంతుని జ్ఞానానికి రూపాన్ని ఒక రూపం ఇచ్చి అమ్మగా అనుకొని ఆమె సకల కళలకు దేవతగా, సకల జ్ఞానానికి దేవతగా మనం ఒక రూపాన్ని ఇచ్చుకున్నాం. అంతే తప్ప అమ్మను మించిన రూపం ఎవరికి ఉంటుంది, అమ్మను మించిన దైవం ఎవరికి ఉండదు. అందుకే నేను చాలామందికి చెప్తాను, అమ్మ ఉన్నటువంటి వాళ్ళందరూ అదృష్టవంతులని. కాబట్టి అలాంటి అమ్మకి ఏమంటారంటే, అమ్మ చేతుల మీదుగా తన బిడ్డని చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని మీ ఇంట్లో మీ పూజ గది దగ్గరే దీపం వెలిగించుకొని మీ వాడి చేత అక్కడ ఉన్నటువంటి ఒక పళ్ళెంలో బియ్యం పోయించి మీరే ఓం రాయించండి. చక్కగా ఒక శ్లోకం చెప్పండి, మీరే చెప్పండి, వింటాడు. బిడ్డ అయితే బిడ్డ, అమ్మాయి అయితే అమ్మాయి, ఆడపిల్ల అయితే ఆడపిల్ల, మగపిల్ల ఆడపిల్ల. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, గుళ్ళకు పోవద్దని నేను చెప్పను, కానీ వెళ్ళి ఇబ్బంది పడకండి. ఎప్పుడైనా అక్షరాభ్యాసం, ఎందుకంటే ఒక క్షేత్రం ఇప్పుడు బాసర్ ఉంది, బాసర్లో ఎప్పుడు చేస్తారు. కానీ ఈరోజే అమ్మవారు ఎప్పుడు అక్కడ ఉంటారు, ఆమె కొలువై ఉంటుంది. ఈరోజే అని స్పెషల్గా అంటాం ఏంటంటే ఆమెకి అంకితం చేయబడ్డది ఈ రోజున. ఇప్పుడు మనందరికీ మదర్స్ డే తల్లులకు అంకితం చేయబడుతుంది. అలాగే ఈరోజు యాక్చువల్గా సరస్వతి అమ్మవారికి అంకితం చేయబడిన రోజు. కాబట్టి అది మీ ఇష్టం, చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ వెళ్ళి ఇబ్బందులు పడకండి. ధన్యవాదాలు గురుగారు, పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. కీప్ వాచింగ్ 10 TV.